ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. ఈ ఆవిష్కరణలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి, మరికొన్ని భయపెడతాయి. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆశ్చర్యకర ఆవిష్కరణలపై మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివరికి కొన్ని మీరు ఊహించని నిజాలు, మీకు తెలియని నిజాలు కూడా చెప్పబోతున్నా. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనము 2017లో ఓమువామువా అనే ఒక సిగార్ లాంటి ఆకారంలో ఉన్న ఒక మిసైల్, అది ఏమని పిలవాలో తెలియదు కానీ అది అంతరిక్షంలో ల్యాండ్ అయింది. ముందుగా మనము దాని గురించి తెలుసుకుందాం. 2017లో సైంటిస్టులు అంతరిక్షంలో ఏదో స్ట్రైట్గా ఒక ఆబ్జెక్ట్ ఉందని కనిపెట్టారు. ఆ ఆబ్జెక్ట్ని ఓమువామువా అని ఒక పేరుని నామకరణం చేశారు. ఇది డైరెక్ట్గా మన సోలార్ సిస్టమ్ పైన ఎంటర్ అయ్యిందంట. ఇప్పటి వరకు ఒక డౌట్ అయితే వచ్చింటుంది, ఓమువామువా ఏంటి బ్రో, ఇది చాలా వింత పేరుగా ఉందని మీకు అనిపిస్తుంది. ఇది అలోవియన్ లాంగ్వేజ్లో ఫస్ట్ మిసైల్ అని ఒక అర్థం. ఇది ఎలా ఉందంటే ఒక మిసైల్ లా లేదు, అలానే ఒక మనుషులు ట్రావెల్ చేసే ఒక పరికరంలా కూడా లేదు. ఒక వింతగా ఉండడంతో దీన్ని ఓమువామువా అని పెట్టేశారు. అప్పట్లో సైంటిస్టులు దీన్ని ఏలియన్స్ పంపించిన ఒక డిస్ట్రాయర్ ఆర్ ఏలియన్స్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏమో అని కూడా అన్నారు. ఇక రెండో ఆశ్చర్యం విషయానికి వస్తే, రీసెంట్గా జరిగిన దాని విషయంలో సైబీరియాలో బర్మా ఫ్లాష్ ఒక ఏరియాలో భారీ గుంతలు ఏర్పడడం మొదలయ్యాయి. వీటినైతే మన సైంటిస్టులు బ్యాటిల్ ఫీల్డ్ హోల్స్ అని పేరు పెట్టారు. ఇవి రావడానికైతే సైంటిస్టులు అయితే ఒక థియరీ అయితే రాశారు. నేల కింద ఉండే గ్యాస్ అనేది పేలినప్పుడు ఇలా గుంతలు అనేవి ఏర్పడి ఉండవచ్చు అని మన సైంటిస్టులు అయితే చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రాపర్గా అయితే దాని మీద అనాలిసిస్ చేయలేదు. ఎందుకు వచ్చాయనేది కూడా ప్రాపర్గా సైంటిస్టులు అయితే ఇప్పటివరకు చెప్పలేకపోతున్నారు. కొంతమంది ఏమో ఇవన్నీ రావడానికి భూమి అంతమైపోతుంది అని సిగ్నల్స్ కూడా ఇస్తుందని మన భూమి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పుకో. మూడో ఆవిష్కరణ విషయానికి వస్తే, రీసెంట్గా నాసా అయితే డార్క్ మ్యాటర్ డిస్కవరీ చేసింది. అసలు ఇది డార్క్ మ్యాటర్ అంటే ఏమిటంటే మీకు తెలుసుకోవాలని అంటే, మన గ్యాలక్సీలో డార్క్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది మనం చూసేదానికన్నా అని ప్రూవ్ చేయడానికి ఈ డార్క్ మ్యాటర్ డిస్కవరీ అని చేసింది. అసలు ఇది ఎలా కనిపెట్టిందో కూడా కొన్ని థియరీలు ఉన్నాయి, అది చెబుతా చూడు. ముందుగా హబుల్ స్పేస్ టెలిస్కోప్తో డిటెక్ట్ చేసినప్పుడు ఆ రింగ్స్ అనేవి కనిపించాయంట డార్క్గా ఉండడం. ఇప్పుడు మన నాసా వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కంపేర్ చేయడం మొదలుపెట్టారు. మన హ్యూమన్ విజిబిలిటీ ఎలా ఉంది, అలాగే విజన్ అనేది ఎలా ఉంది, డార్క్నెస్ అనేది కంపేర్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ చూస్తే కంపారిజన్స్లో హ్యూమెన్స్లీ డిఫరెన్స్ ఉంది. ఈ మనం చూసే డార్క్నెస్ మరియు ఆ డార్క్ మ్యాటర్ అనే డార్క్నెస్ అనేది డిఫరెంట్గా ఉంది. డార్క్నెస్ అనేది దాదాపు గ్యాలక్సీలో 85% అనేది ఉందంట, ఇంత డార్క్గా. అలానే నాసా రీసెంట్గా 2004లో కూడా దీనిపైన మళ్ళీ రీసెర్చ్ కండక్ట్ చేసి మళ్ళీ చూసి కొన్ని సూచనలు కూడా ఎక్స్ప్లాయిట్ చేసిందంట. ఇక నాలుగో ఆవిష్కరణ విషయానికి వస్తే, ఆ శాస్త్రవేత్తలు భూమి సమీపంలో మరో సముద్రం ఉందని గుర్తించారట. వాటర్ అనేది రియల్గా ఉందని సైంటిస్టులు అయితే క్లియర్గా ప్రత్యేక సాక్ష్యాలతో కూడా బయట పెట్టారు. దాదాపు 700 కిలోమీటర్ల కింద ఒక సీ అయితే ఉందంట. ఈ సీ దాదాపు మన భూమిపైన ఉండే అన్ని సీల కన్నా 3 రెట్లు పెద్దదంట. అసలు దీన్ని ఎలా కనుగొన్నారంటే సైంటిస్టులు ఎర్త్క్వేక్స్ ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, దానికి గల రీజన్స్ ఏమిటని సైంటిస్టులు రీసెర్చ్ చేయగా వాళ్లకు దాదాపు 700 కిలోమీటర్స్ కింద ఏదో సంథింగ్ వాటర్, అలానే కొంచెం రేడియేషన్ ఎక్కువైనట్లు, వాటర్ వేవ్స్ వచ్చినట్లు వాళ్ళకి అనిపించినప్పుడు పూర్తిగా డిటెక్ట్ చేస్తే వాళ్ళకి అక్కడ రియల్గా నీళ్లు ఉన్నాయని తెలిసింది. కానీ ఈ వాటర్ వేవ్స్ వల్లనే మనకు ఎర్త్క్వేక్స్ కూడా వస్తున్నాయని కూడా సైంటిస్టులు చెప్పుకొచ్చారు. నాలుగో ఆవిష్కరణ విషయానికి వస్తే, రీసెంట్గా సైంటిస్టులు గార్జియానోస్ రే అనే ఒక సన్ రైజ్ని కూడా రేని కనిపెట్టారు. ఈ యొక్క గార్జియానో రేస్ అనేవి చాలా పవర్ఫుల్ అంట. అవి ఎంతలా అంటే గామా రేస్ని బస్ట్ అయ్యేంత పవర్ ఉందంట దీని దగ్గర. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 1 బిలియన్ సన్స్ ఒకేసారి ఒకే దానిపైన యాక్ట్ చేస్తే ఎంత హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో, ఒక్క గార్జియానో రే అనేది అంత ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందంట. మనం రీసెంట్గా న్యూస్లలో చాలా వరకు విన్నాం, అంటార్క్టికా ఇంతవరకు ఎక్కడే కానీ కరగనిది ఇప్పుడు రీసెంట్గా కరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల అని చాలా వరకు విన్నాము. దీనివల్ల అయితే డిసడ్వాంటేజ్ చాలానే ఉన్నాయంట. దీనివల్ల అయితే ఎప్పటి నుంచో దాగి ఉన్న వైరస్లన్నీ ఆ ఐస్ మెల్ట్ కావడం వల్ల జాంబియా అనే వైరస్ కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట.
వైరస్ ఉందని సైంటిస్టులు ఎలా కనుగొన్నారంటే రీసెంట్గా ఈ ఐస్ బగ్స్ కరిగినప్పుడు ఆ శాంపిల్స్ అనేవి సైంటిస్ట్కి వచ్చినాయి. వీళ్ళని టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకు తెలిసిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఐస్లోంచి మెల్ట్ అయ్యే వైరస్ దాదాపు దాని ఏజ్ చూసినట్లయితే 27,000 ఏండ్ల నుంచి 48,500 ఏండ్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ పూర్తిగా మెల్ట్ అయ్యి వైరస్ అనేది బయటకు వచ్చినట్లయితే మనిషి నుంచి మనిషికి వైరస్ అనేది స్ప్రెడ్ కాదని సైంటిస్టులు ఇప్పుడైతే చెబుతున్నారు. కానీ అది మమ్మల్స్ అంటే ఏవైతే పాలనిచ్చే యానిమల్స్ ఉన్నాయో వాటికైతే అంటుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఇంకా ఈ ఆవిష్కరణలు మనకు తెలియని అనేక రకాల రహస్యాలను బయట పెడుతున్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని విచిత్రాలు ఎదురవుతాయో చూడాలి. ఈ వీడియోలో నచ్చినట్లయితే ఈ వీడియో పైన ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. లాస్ట్లో మర్చిపోకుండా డెఫినెట్లీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్లో కూడా పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.